అందరికీ నమస్కారం అండి. చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు జంగారెడ్డి పట్టణంలో పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య నాయకులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా దసరాతో స్టార్ట్ అవుద్దండి పండుగ వాతావరణం. మరి అలాంటి తరుణంలో రెండు పండుగలు మనకి, ఒకటి మెగా డిఎస్సి, రెండవది జిఎస్టీ తగ్గింపు. ప్రతి పేద బడుగు బలహీన వర్గాల్లో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో ఆ రోజు చెప్పారు, మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాం, తొలి సంతకం పెడతానని చెప్పారు. మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి ఆ రోజు తొలి సంతకం పెట్టడం జరిగింది. మరి దాదాపుగా 16,347 మంది విద్యార్థులకి నోటిఫికేషన్ ఇస్తే మరి దాంట్లో 15,900 చిల్లర మరి ఉత్తీర్ణులు అయ్యారు. రీసెంట్గా కూడా వాళ్ళందరికీ నియమపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీనికి రావడానికి ఇందాక తమ్ముడు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ నాయకులకి మంచి పేరు రాకూడదని దాదాపుగా 106 కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా సరే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక చరిత్ర సృష్టించారు. దీంట్లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే, అంటే ప్రతి నిరుద్యోగి కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ ఒక్క సంవత్సరంతోనే కాదు, ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే కొనసాగింపు అన్నప్పుడు నిరుద్యోగాల్లో ఒక గొప్ప ఆనందం అండి. అలాగే గడిచిన 31 సంవత్సరాల్లో చూసుకుంటే 14 సార్లు డిఎస్సి చేశారు. 196,000 పైన ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. ఏదైనా ఉద్యోగస్తులు మంచి చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం సందర్భంగా తెలియపరచుకుంటున్నాం. మరొక పండుగ దసరా అనగానే ప్రతి పేదవాడు కూడా బండి కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, టీవీ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. అలాంటిది మరి చాలా అద్భుతంగా రేట్లు తగ్గినాయి. 2017లో 4 స్లాబ్లు పెట్టారు. 5%, 12%, 18%, 28% అని పెట్టినప్పుడు ఆనాడు అందరూ బాధపడ్డాం. ఏంటి అంతకుముందు 14% ఉండేది, 5 నుంచి 28 పెట్టారు, ఎలాగ బతకాలి, ఎలాగ ఏంటి అని ఆ రోజు చాలామంది ఇబ్బంది మాట్లాడే వాస్తవమే. మరి ప్రధానమంత్రి గారు అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి బాగుండాలి, దేశ అభివృద్ధి బాగుండాలని చెప్పి, ఇంకా కొనుగోలు శక్తి పెరగాలి, వ్యాపారాలు బాగుండాలని ఈవేళ మళ్ళీ రెండోసారి ప్రతిపాదించినప్పుడు 4 స్లాబ్లు ఉన్న దాన్ని కేవలం 5% మరియు 18%కి తీసుకొచ్చి మరి ఈరోజు ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల్లో ఆనందం కలిగింది. ఎందుకంటే ప్రతి బండి మీద 15 నుంచి 18,000, ఫ్రిడ్జ్ మీద 5,000, వాషింగ్ మిషన్ మీద 5,000, అలాగే ముందాక మన లామింగ్ మెడిసిన్ మీద అయితే పూర్తిగా తీసేశారు, ఇన్సూరెన్స్ మీద తీసేశారు. దాదాపుగా 375 వస్తువుల మీద జిఎస్టీని తగ్గించడం అంటే మామూలు విషయం కాదండి. మరి గతంలో 1,200 వస్తువుల పైన పెంచారు, ఈరోజు 375 వస్తువుల మీద తగ్గించారు. ఇది ప్రతి ఒక్కడ కళ్ళల్లో ఆనందం చూస్తున్న సందర్భంగా తెలియపరుచుకుంటూ ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి. చాలా రాష్ట్రాలు ముఖ్యమంత్రి బాధపడ్డారు, అయ్యో మా రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతుందని. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా మనస్ఫూర్తిగా అసెంబ్లీలో ఆమోదించారు, సంతోషపడ్డారు. మా రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుందంటే మొట్టమొదటి స్పందించింది నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారి సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు పేరు పైన ధన్యవాదాలండి.